Let's solve this example problem. ఒక సిచ్యువేషన్ ఉంది, అందులో సిచ్యువేషన్ అంటే సర్క్యూట్ ఉంది. And there are four resistors. There is a cell. This cell is of potential difference 10 volts. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందమ్మా 6 ohm, అండ్ ఇక్కడ ఇంకో రెసిస్టర్ 3 ohm, అండ్ ఇది 3 ohm 6 ohm. This point is given as A and this point is given as B. The current which flows in wire AB is, the current that flows ఇలా ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది సిచ్యువేషన్, ఇది యాక్చువల్గా చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అరే ఈ 6 ఈ 3 ఎలా ఉన్నాయో చెప్పగలరా రమ్మని? ఈ 6 ఈ 3 ఎలా ఉన్నాయో చెప్పగలరా? అదే ఇంపార్టెంట్ ఇక్కడ. వెరీ గుడ్. ప్యారలల్, చాలా సింపుల్, ఈజీ. ప్యారలల్ అది. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటే అప్పుడు అవి ప్యారలల్ గా ఉండవు. వాళ్ళిద్దరు ప్యారలల్ లోనే ఉన్నారు కదా. 6 and 3 ఇన్ ప్యారలల్, ఎస్ ఆర్ నో? ఈ 6 3 ప్యారలల్. మరి ఈ 3 6 ఎలా ఉంటాయి? అవి కూడా ప్యారలల్ లోనే ఉంటాయి కదా. సో ఈ 6 and 3 ప్యారలల్ లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీని రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 6 into 3 by 6 plus 3 18/9 అంటే 2 ohm అవుతుంది. కరెక్ట్. మరి వీటి సంగతి ఏంటో? వీళ్ళ రెసిస్టెన్స్ ఏమవుద్ది? వీటి కూడా 2 ohm అవుద్దిగా. వాళ్ళిద్దరు కూడా ప్యారలల్ ఉన్న 2 ohm అవుద్ది. అంటే దీన్ని బేసిక్ గా ఇలా రాసుకోవచ్చు. This is a 2 ohm, దాని పక్కనే 2 ohm. And this is 10 volts. The current I is equal to 10/2 సిరీస్ లో ఉంటే 4 అవుతుంది కాబట్టి 10/4 అంటే 2.5 ఆంపియర్. అంతేనా అండి? ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇక్కడ వరకు చేయగలరా లేదా? Can you solve it till here? ఇక్కడ వరకు ఈజీగా చేయొచ్చు. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్రోచ్ ఏంటో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ బ్యాటరీలో నుంచి ఎంత కరెంట్ వచ్చిందంటే 2.5 ఆంపియర్. అంటే మనం 5/2 రాసుకుందాం. 5/2 ఆంపియర్ కరెంట్ వచ్చింది. రైట్. 5/2 ఆంపియర్ కరెంట్ వచ్చిందన్న. ఈ పైన బ్రాంచ్ లోకి ఎంతో కొంత కరెంట్ వెళ్ళిద్ది, కింద బ్రాంచ్ లో కూడా ఎంతో కొంత కరెంట్ వెళ్ళింది. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది సార్? ఏముంది, వాళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కదరా. వాళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కదా.
సో ఇక్కడ కరెంట్ I1 అనుకుంటే ఇక్కడ కరెంట్ I2 అనుకుందాం. ఆ I1 I2 అనే కరెంట్ ని ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు సార్? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. వీడు 2 ఓం కదా నాన్న, వీడు 2 ఓం, వీడెంత 2 ఓం. అయితే ఈ 10 volts పొటెన్షియల్ డిఫరెన్స్ వీళ్ళిద్దరి దగ్గర ఈక్వల్ గా ఉంటుంది. అంటే వీడి దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ 5 volt ఉంటుంది, వీడి దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ 5 volt ఉంటుంది. అవునా కాదా? ఈ స్టెప్ అర్థమైందా? నేను 10 volts లో ఈ రెండు లెఫ్ట్ సైడ్ ఉన్న సెగ్మెంట్ ని రైట్ సైడ్ ఉన్న సెగ్మెంట్ కి 6-3 కాబట్టి దాని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 ఓం అవుద్ది, దీని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కూడా 2 ఓం అవుద్ది. సో ఇక్కడ 5 volts ఉంటుంది, ఇక్కడ 5 volts ఉంటుంది. కరెక్టేనా అది? ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎంత అన్నమాట? 5 volts అన్నమాట. ఈ రెండు పాయింట్స్ కి మధ్య పొటెన్షియల్ ఎంత అండి? 5 volts. అప్పుడు ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎంత అంటే 5 volts. రైట్? ద పొటెన్షియల్ ఇస్ 5 volts. ఇక్కడ కరెంట్ I1 I2 చూడండి, ఇక్కడ కరెంట్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు కరెంట్ అంటే I is equal to V/R కదరా. I is equal to V/R అంటే 5/6. సో ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుందంటే 5/6 ఆంపియర్. మరి ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుంది? 5/3 ఆంపియర్. అమ్మా ఈ స్టెప్ అర్థమైందమ్మా? 5/6 ఆంపియర్, 5/3 ఆంపియర్. Somebody has a question, sir, but in series current is same and potential varies, no sir? Yeah, potential vary అవుతుంది కరెక్టే, కానీ ఇద్దరు సేమ్ రెసిస్టర్స్ కదా, అందుకే పొటెన్షియల్ సేమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 కాకుండా ఇక్కడ 3 ఓం, ఇక్కడ 2 ఓం ఉందనుకోరు, అప్పుడు వాళ్ళిద్దరి దగ్గర పొటెన్షియల్ వేరు వేరు ఉంటుంది కదరా. ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఇంకో సిచ్యువేషన్కి వెళ్తాను చూడండి. ముందైతే ఇది సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ పైన ఈ 6 ఓం దగ్గర ఎంత కరెంట్ ఉందిరా? 5/6 ఆంపియర్. కింద ఎంత ఉందిరా? 5/3. ఈ స్టెప్ అర్థమైందా అండి? వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే 5/2 వస్తుందా లేదా చూడండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ కరెంట్ ఎంత చూడండి అన్న, ఇక్కడ కరెంట్ ఇది కూడా 5 volts కదా. అంటే ఇక్కడ కరెంట్ ఎంత ఉండాలండి? ఇక్కడ కరెంట్ ఎంత ఉండాలంటే 5/3 ఆంపియర్ ఉండాలి. మరి ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుందంటే 5/6. నేను డ్రా చేసిన కరెంట్స్ ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమయ్యాయా లేదా? అది అర్థమైతేనే దీనికి ఆన్సర్ ఈజీగా వస్తుంది. పైన 5/6 ఉంది, ఇక్కడ 5/3 ఉంది. అంటే ఈ పాయింట్ ఏ దగ్గర 5/6 ఇలా వచ్చింది, ఇలా 5/3 వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఎంతో కొంత రావాలి, అవునా కాదా? ఆ కరెంట్ ఎంత అంటే I అనుకో. సో ఇప్పుడు ఏ అనే జంక్షన్ దగ్గర, ఎట్ జంక్షన్ ఏ, మనం ఏం రాసుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఎంత అంటే 5/6 ప్లస్ I is equal to sum of the currents moving away from the junction 5/3. Then the value of I is 5/3 minus 5/6. So how much is this? The LCM is 6. 5/6. So what is the current in that branch AB అంటే 5/6 ఆంపియర్. ఓకే, ఫైన్.
ఈ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఈజీగా తీసుకున్నా కాబట్టి 5 ఇలా కన్ఫ్యూజన్ వచ్చింది. కొంచెం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దానికి స్లోగా చేద్దాం, మీరు ఆన్సర్ చెప్తూ ఉండండి. కొంచెం పెద్దగా తీసుకుంటాయి సార్. This time I would like to draw bigger so that the explanation would be కొంచెం మీకు క్లియర్గా అర్థం అవుతుంది. Yeah, once again I'll explain, don't worry. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఈసారి రెసిస్టర్స్ వేరు తీసుకుందాం. ఇక్కడ అవసరం లేదు. Here I'll take 4 ohm and this is 3 ohm. This is 6 ohm and the 4 ohm. Battery 10 volts. Same question. This is A, this is B. Find the current in AB. ఆ AB అనే వైర్లో ఎంత కరెంట్ ఉంటుందో కనుక్కోవాలి. ఓకే రైట్. సో ముందుగా ఎవరెవరు ప్యారలల్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్ లో చెప్పండి నాన్న. ఇదే సర్క్యూట్ ని కింద మనం డ్రా చేయాలి మళ్ళీ. ఎవరెవరు ప్యారలల్లో ఉన్నారు? 6-4 ప్యారలల్లో ఉన్నారు, 4-3 ప్యారలల్లో ఉన్నారు, అంతేనా? సో దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు మనం అంటే, ఆ సర్క్యూట్ ని ఇలా డ్రా చేస్తున్నాం చూడండి. సో 6-4 ముందుగా 6-4 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 6 × 4/6 + 4 ఎంతరా? 2.4, అంతేనా? ఇక్కడ ఉంది 2.4 ohm. తర్వాత 4 and 3 ప్యారలల్లో ఉన్నారు. 4 × 3/4 + 3 అంటే 12/7. అయితే పాయింట్స్ కాకుండా ఇలా రాద్దాం మరి. 2.4 కాకుండా 24/10 కాబట్టి 12/5 రాద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఎంత ఉందిరా? 4 3s 12/7. So 12/5 ohm, 12/7 ohm. These two are connected to a battery of potential difference 10 ohm.
10 volts. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు కదమ్మా, ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు కదా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ హియర్, రైట్. నౌ ఫ్రమ్ హియర్ ఏం చేయాలంటే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకోండి, వీడి దగ్గర పొటెన్షియల్ V2 అనుకోండి. వీళ్ళిద్దరు సిరీస్ లో ఉన్నారు కాబట్టి కరెంట్ సేమ్ ఉంటుంది. V1:V2 కెన్ బి రిటర్న్ యాజ్ R1:R2. ఇది స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా? V is equal to IR కదా. సో V1:V2 కెన్ బి రిటర్న్ యాజ్ R1:R2. ఈజ్ ఇట్ క్లియర్? యా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే పొటెన్షియల్ కనుక్కోవాలి. ఎలా అంటే V1:V2 is equal to R1 ఎంత అండి? 12/5. అండ్ R2 ఎంత అండి అంటే 12/7. సో దిస్ విల్ గివ్ యూ 12 క్యాన్సిల్ అయితే 7:5 రేషియో ఉంటుందమ్మా పొటెన్షియల్. మరి ఇందాక దానికి అప్లై చేస్తే 1:1 ఉంటుంది కదా, అందుకే నేను డైరెక్ట్ గా 5 అని రాశానమ్మా మనస్విని. ఓకేనా? సో ఇప్పుడు 7:5. ముందు V1 కనుక్కుందాం పొటెన్షియల్. V1 ఎంత అండి? 7 డివైడెడ్ బై 12 ఇంటూ 10. ఈ స్టెప్ ఓకే కదా? రేషియో ఉంటే 7 డివైడెడ్ బై సమ్ ఇంటూ టోటల్ పొటెన్షియల్. V2 వాల్యూ ఎంత అవుతుందండి? V2 వాల్యూ ఎంత అవుతుందంటే 5 డివైడెడ్ బై 12 ఇంటూ 10. అంటే V1 వాల్యూ ఎంత అండి? 2తో క్యాన్సిల్ చేస్తే 5, 7, 35/6. 35/6 volts, which is the value of V1, and the value of V2 is 25/6 volts. నాన్న అందరికి ఇక్కడ వరకు అర్థమైందా నాన్న? ఒక్కొక్క బ్రాంచ్ లో పొటెన్షియల్ ఎంత ఉందో అర్థమైందా లేదా? ఓకేనా? ఎస్. ఓకే, ఇక్కడ నుంచి ఇది అర్థమైతే ఆన్సర్ ఈజీ. ఇప్పుడు మీకు వీళ్ళిద్దరికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అర్థమైంది మీకు? 12 ఎంత అది? 35. ఓకే, 35/6 volts. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. మరి ఇక్కడ ఎంత? 25/6 volts. నౌ ఇక్కడ కరెంట్ ఈజీగా చెప్పొచ్చు మీరు. I1. I is V/R కదా. 35/6/6 అంటే 35/36 ఆంపియర్. ఇది ఓకేనా? ఏమో డైరెక్ట్ గా రాసానేమో చెప్పండి. పొటెన్షియల్ 35/6 అయినప్పుడు కరెంట్ ఏమవుతుంది? పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ కదరా. మరి ఇక్కడ కరెంట్ ఎంతో చెప్పండి? I2. వెరీ నైస్. 25/24. మరి వీళ్ళిద్దరిలో కరెంట్ ఏది ఎక్కువరా? 25/24 ఎక్కువనా, 35/36 ఎక్కువనా? ఇక్కడ తెలుస్తుంది. Which is greater? 25/24 is greater, of course. I2 is greater. సో I2 గ్రేటర్ అంటే ఇక్కడ నుంచి కరెంట్ రావాలి కదా. ఒకవేళ ఇది గ్రేటర్ అయింది అనుకోరా, ఇక్కడ నుంచి కరెంట్ వెళ్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఆ బ్రాంచ్ లో కరెంట్ కావాలని కానీ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో అడగలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో ఒకవేళ మనం మనకి ఏది గ్రేటర్ తెలియకపోయినా జస్ట్ ఇట్లా ర్యాండమ్ గా డైరెక్షన్ తీసుకుంటే
అది నెగిటివ్ వస్తే మనకి డైరెక్షన్ రాంగ్ అని అర్థం అవుద్ది. సో దట్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఐ అంటే ఎట్ జంక్షన్ ఏ I can write 35/36 plus I is equal to 25/24. Then what's the value of I, please? (25/24) minus 35/36. దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 25 into 9 4 36 కదా, ఇది 900 అవుతుంది. మైనస్ 35 into 24 840. $864. $60/864. So the value of I is క్యాన్సిల్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఫోర్త్ క్యాన్సిల్ చేస్తే 15 అవుతుంది. 4 2s 8, 4 1s 4, 4 6 24. ఇంకా చేయొచ్చు కదా, 3తో కూడా చేయొచ్చు. 3 5s 15. అయితే ఒక పని చేద్దాం, 12తో చేద్దాం డైరెక్ట్. 12 5 60. 12 7s కదా, 84. 12 2s 5/72 ఆంపియర్ అంతేనమ్మా? యా, 5/72 ఆంపియర్. గుడ్ శిరీష. సో దట్స్ హౌ ఇట్ కెన్ బి సాల్వ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చేయగలిగితే మీరు ఏదైనా చేయగలరు, ఎందుకంటే మనం డిఫరెంట్ రెసిస్టర్స్ తీసుకొని చేసాం కదా. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. Is it clear?